హలో అండి. ఇవాల్టి ఉగాది స్పెషల్ రెసిపీ వచ్చేసి బొబ్బట్లండి. ఈ బొబ్బట్లని చూస్తుంటేనే తినాలనిపించే విధంగా సూపర్‌గా ఉంటాయి. ఇవి వేడివేడిగా చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా! రుచి అస్సలు మర్చిపోలేరండి. మరి అట్లాంటి బొబ్బట్లని చాలా సింపుల్‌గా మంచి రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకి శనగపప్పు తీసుకొని దాన్ని 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ వేరొక ప్లేట్ తీసుకొని దానిలో 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకున్నాను. ఇలా మైదా పిండితో బొబ్బట్లను చేస్తే మెత్తగా ఉంటాయి. కానీ కాస్త చల్లారిన తర్వాత ఆరిపోయినట్టుగా గట్టిగా అనిపిస్తాయి కాబట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకి గోధుమ పిండి కూడా వేసుకొని దానిలో చిటికెడంత సాల్ట్, కొద్దిగా పసుపు, అదేవిధంగా 1 స్పూన్ వరకు నెయ్యి వేసి పిండినంతా కూడా ఒకసారి ఈ విధంగా పొడి పొడిగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచి సాఫ్ట్‌గా కలుపుకుంటూ ఉండాలి. పిండి ఎంత బాగా కలిపితే మనకు బొబ్బట్లు కూడా అంత సాఫ్ట్‌గా వస్తుంటాయి. కాబట్టి పిండిని మంచిగా కలుపుకొని మళ్ళీ దానిపైన కొద్దిగా నెయ్యి వేసి అంతా కూడా రాసి ఒక బౌల్‌ని బోర్లించుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం పప్పు నానిందో చూద్దామా? పప్పు ఇక్కడ పూర్తిగా నానిపోయింది కదా! ఇప్పుడు అందులో వాటర్ నుండి తీసేసి ఒక కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ 3, 4 విజిల్స్ వరకు నాకిక్కడ పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇలా మనం పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్‌గా అయిపోతే సరిపోతుంది. పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. చూసారా ఇక్కడ పప్పు సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇలా అంతా చేసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని 1 కప్ వరకి బెల్లం వేసుకొని మంచిగా కరిగించుకోవాలి. ఇక్కడ 1 కప్ శనగపప్పుకి 1 కప్ బెల్లం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పప్పునంతా కూడా దీంట్లో వేసి మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా కాస్త దగ్గరగా అయ్యేంత సేపు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ వరకి నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ కూడా అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా దగ్గరగా అయ్యి పాన్‌కి సెపరేట్ అయ్యేంత వరకి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపి పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకుంటూ ఇలా ఉండల్లా చేసుకోవాలి. ఇవి మరీ పెద్ద సైజులో కాకుండా, మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఉండల్లా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంతకుముందు నానబెట్టుకున్న పిండిని చూద్దాము. ఈ పిండిని కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కూడా మనం ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు పూర్ణాన్ని ఏ సైజులో చేసుకున్నామో అదే సైజులో మనం పిండి ముద్దలు కూడా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బటర్ పేపర్‌ని కానీ, లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్‌ని కానీ ఏదైనా తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను పెట్టి కొద్దిగా వెడల్పుగా చిన్న పూరి సైజులో నొక్కుకొని తర్వాత దాని మధ్యలో మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని పెట్టుకొని పిండినంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పైన ఎక్స్‌ట్రాగా వచ్చిన పిండిని తీసి మళ్ళీ నెక్స్ట్ టైమ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఆ పిండినంతా కూడా ఇలా బొబ్బట్లలా ఒత్తుకోవాలి. చేత్తోనే చాలా ఈజీగా మంచి ట్రెడిషనల్ వేలో ఈజీగా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లని. చూసారు ఇక్కడ మంచి రౌండ్‌గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కవర్ నుండి తీసేసి దీన్ని మంచిగా వేడి వేడి పెనం మీద కాల్చుకోవాలి. స్టవ్ పైన పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇది వేసి వన్ సైడ్ కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకొని మంచిగా నెయ్యిని అప్లై చేసి మళ్ళీ నెక్స్ట్ వైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా మంచిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని 2 సైడ్స్ కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవడమే. మనం ఇదే ప్రాసెస్‌లో మిగతా ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లని చాలా ఈజీగా చేత్తోనే చేసేసుకోవచ్చు. ఒకవేళ చేత్తో చేయడం ఇబ్బంది అయిన వాళ్ళకి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం చపాతీ కర్ర ఉంటుంది కదా! దాంతో కూడా ఇలా రోల్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మంచిగా వేడి వేడిగా నెయ్యిని ఎక్కువగా అప్లై చేస్తూ మంచిగా కాల్చుకున్నామంటే టేస్టీ అయిన బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లకి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. దాంతోనే మంచి రుచి వస్తుంది. మనం ఇలా చేసామంటే వేడి వేడిగా పొంగుతూ బొబ్బట్లు ఎన్నంటే చేసుకోవచ్చు.
చూసారు కదా! చాలా ఈజీగా ఉంది కదా! బొబ్బట్లని మృదువుగా ఎంత సాఫ్ట్‌గా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా లోపల స్టఫింగ్ కూడా మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడి వేడిగా చేసుకొని, నెయ్యి వేసుకొని తిన్నారంటే, ఆ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. అంత బావుంటాయి. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఈ ఉగాది పండగకి గానీ, మీ ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ కానీ, స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, ఇలా బొబ్బట్లను ట్రై చేసి చూడండి. మీ అందరికి బాగా నచ్చుతాయి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.